టుడే ఈజ్ వరల్డ్ ఆస్తమా డే. ఆస్తమా డేని జరుపుకోవడానికి గల కారణాలు తెలుసుకుందాం. ఆస్తమా దినోత్సవాన్ని 1993 సంవత్సరం మే 4వ తేదీన వరల్డ్ ఆస్తమా డేగా నిర్ధారించారు. మొదటిసారిగా గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ఈ దినోత్సవాన్ని జరపడం జరిగింది. తర్వాత 1998లో 35కు పైగా దేశాల్లో ప్రపంచ ఆస్తమా డే కార్యక్రమాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే మొదటి మంగళవారంలో జరుపుకుంటారు. ఈ సంవత్సరం మంగళవారం మే 7వ తేదీన వచ్చింది కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా దినోత్సవాన్ని జరుపుకుంటారు. కొన్ని దేశాల్లో ఆస్తమా వ్యాధి వల్ల కలిగే తీవ్ర దుష్ప్రభావాలను ప్రభుత్వాలు ప్రచారం చేస్తాయి. అంతేకాకుండా ఆస్తమా సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచిత చికిత్సలను కూడా అందిస్తారు. వాతావరణంలో కాలుష్యం పెరగడం కారణంగా చాలా మందిలో శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు నిర్లక్ష్యం వహిస్తే చాలా రకాల ప్రస్తుతం చాలా మందిలో శ్వాసకోశ సమస్యల కారణంగా ఆస్తమా వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడితే శరీరం సన్నగా మారుతుంది. అంతేకాకుండా శరీరంలో ఊపిరితిత్తుల సమస్యలు కూడా వస్తున్నాయి. శరీరంలో శ్వాసనాళాలు ఉబ్బరంగా తయారవుతున్నాయి. అదనంగా శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయి. ఇటువంటి ఇబ్బందులకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యాధి బారిన పడిన వారు ఈ యొక్క ఆస్తమా డేను సద్వినియోగించుకోవాలి. ప్రతి వ్యక్తి ఆస్తమా వ్యాధి నివారణకు అవగాహన కలిగించడానికి ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని జరుపుకోవటం జరిగింది.